ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను డాక్టర్ చెన్నమనేని వికాస్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం, ఆరోగ్యం కోసం ఈ ఓపెన్ జిమ్ అందించడం జరుగుతుందన్నారు. ప్రస్తుత కాలంలో జీవన శైలి వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని, చిన్న పెద్ద తేడా లేకుండా బీపీ, షుగర్, హార్ట్ అటాక్స్ వంటివి చాలా వరకు పెరిగిపోతున్నాయన్నారు. మరి అలాగే పాఠశాలలో పిల్లలను ఆటలు కానీ వ్యాయామం కానీ చేయించాలని, అలా చేయటం వల్ల ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. ఖేలో ఇండియా స్ఫూర్తితో మనం ముందుకు వెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టు పిల్లలు మొబైల్ ఫోన్లో కాదు మైదానంలో ఉండాలని, కంప్యూటర్, ప్లే స్టేషన్లు కాదు ప్లే గ్రౌండ్లో ఉండాలన్నారు. యువత కూడా మత్తు, మద్యం లాంటి చెడు అలవాట్లకు వెళ్లకుండా ఇలాంటి వ్యాయామ కేంద్రాలు, క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తున్నందున మేడిపల్లి, పోరుమల్ల, తొమ్మారావుపేట, వెంకట్రావుపేట వార్డు మెంబర్స్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బందికి డాక్టర్ చెన్నమనేని వికాస్ సన్మానం చేశారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత మొదటిసారిగా మేడిపల్లి మండల కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వరలక్ష్మి మహేందర్, ఉప సర్పంచ్ మధు, ఎంపీటీసీ వినోద్ సాగర్, వార్డు సభ్యులు, మేడిపల్లి, పోరుమల్ల, తొంబారావుపేట, వెంకట్రావుపేట సర్పంచులు మరియు ఎంపీటీసీ కొండాపూర్ బీజేపీ మండల ప్రెసిడెంట్ ముంజ శ్రీనివాస్, పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఖ్యాతం దశరథ్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఇజ్రాయెల్ తిరుమలరావు, జలపతి రెడ్డి, ఎస్ఎన్ రెడ్డి, గ్రామ ప్రజలు, యువత, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆటలు కేటాయించి సరైన వసతులు స్కూళ్లలో మనం కల్పన చేయాలి. కేవలం ఆటలంటే కేవలం టైం పాస్ కాదు. భూమి మీద మన టైం తొందరగా పాస్ కావాలంటే ఖచ్చితంగా అందరూ మరి ఆటలైన ఎక్సర్సైజ్లలో పాల్గొనాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఆటలు మన దేశానికి కొత్త కాదు. ఎన్నో ఆటలు మన దేశంలోనే పుట్టినాయి. చెస్ నుంచి పచ్చీస్ వరకు, పోలో లాంటి గేమ్స్ కూడా మన దేశంలో పుట్టినాయి. ఆపరేషన్ పోలో మీకు అందరూ తెలిసిన విషయమే. సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ లో నిజాం నుంచి విముక్తి చేయడానికి ఒక ఆపరేషన్ పోలో అనే ఆపరేషన్ జరిగింది. మరి ఆపరేషన్ పోలో అని ఎందుకు వచ్చిందో మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినా మీరు ఆలోచించండి. ఆ కాలంలో అత్యధిక పోలియో గ్రౌండ్స్ హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి దానికి ఆపరేషన్ పోలో పెట్టడం జరిగింది. అలాంటి ఘన చరిత్ర భారతదేశానికి ఈ స్పోర్ట్స్ లో, క్రీడా రంగంలో ఉన్నాయి. ఖోఖో నుంచి కబడ్డీ కావచ్చు, ఇలాంటి ఎన్నో ఆటలు మరి మన దేశంలో పుట్టినాయి. కానీ మనం చూసుకుంటే మన దేశ మరి 140 కోట్ల జనాభా ఉంది. కానీ ఒలింపిక్ మెడలు మనం తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే మరి స్థానిక మన చిన్నప్పటి నుంచి పిల్లలకు ప్రోత్సాహం సరిగ్గా అందుతలేదు. ఒక క్రికెట్ తప్ప మిగతా ఆటలకు ప్రోత్సాహం సరిగ్గా వస్తలేదు. కాబట్టి మన ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు, ఎక్సర్సైజ్ కిట్స్ చిన్నప్పటి నుంచే ప్రోత్సహించి వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి మరి నైపుణ్యాలు, క్రీడా నైపుణ్యాలు మెరుగుపరిస్తే ఖచ్చితంగా ఒలింపిక్ మెడల్స్ మనకు వస్తాయి. ఎందుకంటే మనకైనా చిన్న దేశాలు సౌత్ కొరియా లాంటి, థాయిలాండ్ లాంటి దేశాలకు వస్తున్నాయి. మనకు వస్తున్నాయంటే మరి రాజకీయాలు, స్పోర్ట్స్ విభాగంలో, స్పోర్ట్స్ అసోసియేషన్స్ లో అవినీతి కావచ్చు, పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల స్పోర్ట్స్ క్రీడా రంగం ముందుకు వెళ్తలేదు. కాబట్టి తక్షణమే మరి ప్రభుత్వం ఆలోచించి ఖేలో ఇండియా స్ఫూర్తితోని మనం ముందుకెళ్ళాలి. నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మరి పిల్లలు మొబైల్ ఫోన్లో కాదు మైదానంలో ఉండాలి, కంప్యూటర్ ప్లే స్టేషన్ కాదు ప్లే గ్రౌండ్ లో ఉండాలని నరేంద్ర మోడీ గారు చెప్పిన అదే స్ఫూర్తితో మనం ఖేలో ఇండియా స్ఫూర్తితోని మనం అందరం ముందుకెళ్ళి ఖచ్చితంగా గ్రామీణ స్థాయిలో, గ్రామ పంచాయతీ ఈ లెవెల్లో కూడా మరి పాఠశాలలో కాకుండా బయట కూడా ఇలాంటి జిమ్స్ ఉంటే యువత కూడా స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఎక్సర్సైజ్ చేస్తే ముఖ్యంగా మత్తు, మద్యం మార్పులు అవుతున్న యువతరం అవి కూడా మన చెడు అలవాట్లు కూడా కట్టడి చేయడానికి జిమ్ స్పోర్ట్స్ మనకు చాలా ఉపయోగపడతాయని సందర్భంగా తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో మనందరం ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలి. నేను దాదాపు ఇనాగ్రేట్ చేసేది ఈ 2వ జిమ్. ఇలాంటి ఎన్నో జిమ్లు చేయాలని నాకు కోరిక ఉంది. ఖచ్చితంగా హెల్త్ గురించి మనం ఆలోచన చేసి మనం అందరం ముందుకెళ్ళాలి. మరి చివరిగా మరి ఎక్సర్సైజ్ అంటే ఈరోజు జిమ్ ఉంది. రాజకీయ నాయకులకి వాళ్ళకి జిమ్ అవసరం లేదనుకుంటా. మొదలైన ఎలక్షన్ అయిపోయినాయి, మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాయి. ఇవాళ మరి రాజకీయ నాయకులు వాళ్ళకు ఒత్తిడి బాగానే ఉన్నట్టుంది. స్టేజ్ పైన కూడా ప్రజాప్రతినిధులకు ఎక్సైజ్ అవుతుందని బలవంతంగా బయటికి జరిపే సందర్భాలు మనం చూస్తున్నాము. ఎక్సైజ్ రకరకాల వాళ్ళకు ఉంటుంది. అదే కాకుండా ముఖ్యంగా అవినీతి పనులు రాజకీయ నాయకులు అయితే వాళ్ళకి ప్రత్యేకంగా కేంద్రంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ గంటల కొద్ది వాళ్ళు ఇంటర్వ్యూట్ చేస్తున్నారు. ఢిల్లీలో ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళు రాంచీలో ప్రత్యక్షం అవుతున్నారు. సో రాజకీయ నాయకులకు కానీ సామాన్య ప్రజలకు పిల్లలకు ఎక్సైజ్ గురించి ఆలోచన చేయండి. ఖచ్చితంగా ప్రిన్సిపల్ కూడా ఆలోచన చేయాలి. స్పోర్ట్స్ మినిస్టర్స్ కావచ్చు మంచిగా ఎక్సైజ్ చేసుకుంటా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటా దేశాన్ని మెడల్ తెచ్చి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా తీర్చిదిద్దే సత్తా మన యువజనులకు ఉందని అదే స్ఫూర్తితో మన అందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.